హాయ్ అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ సూపర్ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నాను. అదేంటో కాదండి, పెసర అట్టు. ఇది చాలామంది ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యుండొచ్చు. సో, యూజువల్‌గా అయితే పెసరట్టు, ఉప్మా తింటారు. నాకైతే ఆ కాంబినేషన్ నచ్చదండి. సారీ ఫర్ సేయింగ్. అండ్ ఇంకొకటేంటంటే పెసరట్టు ఈజీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తున్నాను. దీనికోసం ఒక గ్లాసుడు పెసలు బౌల్‌లోకి తీసుకోవాలండి. ఏదైతే గ్లాస్ మెజర్‌మెంట్‌తో పెసలు తీసుకున్నామో దానికి హాఫ్ గ్లాస్ వరకు రాగులు తీసుకోవాలి. వాటర్ ఫుల్‌గా మునిగేలాగా పోసి ఓవర్ నైట్ లిడ్ పెట్టుకొని, లిడ్ మొత్తం కంప్లీట్ క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్ పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. యూజువల్‌గా అయితే పెసరపప్పు నానబెట్టుకున్నట్టయితే అది 2-3 అవర్స్‌లో నానిపోతుంది. ఇవి పెసలు కాబట్టి ఓవర్ టైమ్ నానితేనే బాగా నానతాయి. మార్నింగ్ కల్లా మంచిగా నానుంటాయండి. సో, వాష్ చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ అయిన బ్యాటర్ లూజ్‌గా కాకుండా పల్చగా లేకుండా చూసుకోవాలి. కొంచెం థిక్‌గానే పట్టుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే దోస ప్రిపేర్ చేయడానికి కాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నానండి. అట్టు. ఈ అట్టు కోసం కాస్ట్ ఐరన్‌ని మంచిగా సీజనింగ్ చేసుకున్న తర్వాతే దోస వేస్తే మంచిగా వస్తుంది. సో, మనం ఎంతైతే దోస వేసుకోవాలో ఆ క్వాంటిటీ పిండిని తీసుకోవాలి. పెసర అట్టు అనేది కొంచెం పల్చగా వస్తేనే టేస్ట్ బావుంటుందండి. 2 పక్కల మంచిగా ఫ్రై అవ్వాలి. అందులోకి ఇది పొట్టు పెసలు కాబట్టి కొంచెంగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. లేదంటే ముక్కలు ముక్కలు విరిగిపోయినట్టు చేదుగా అలా అనిపిస్తుంది. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఏ బ్యాటర్ దోస గానీ, నార్మల్ మినప దోస, ఇడ్లీ చేసుకున్నప్పుడు మనం ముందు రోజే బ్యాటర్‌ని తయారు చేసి పెట్టుకుంటాం రేపు ఉదయం కోసము. సో, పెసల విషయాల్లో అలా కాదండి. ఒక 10-15 మినిట్స్‌కి మనం దోస తయారు చేసుకుంటున్నాము అనే ముందే ఇది మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో, ఒక్కసారి కాస్ట్ ఐరన్ పెనం హీట్ అయ్యి ఒక దోస వచ్చే వరకు మంచిగా వెయిట్ చేస్తే వన్ ఆఫ్టర్ వన్ ఎన్ని దోసలైనా తక్కువ టైంలో వేసేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో హెల్తీ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పెసరట్టు రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.